చూసుకో. అన్నయ్య ఇప్పుడు నువ్వు 10, నువ్వు 10 లెక్క పెట్టి నన్ను పట్టుకో, సరేనా? సరే. 1 2 3 4 5 కళేంటంటే నా కళలో దోమలు ఎలుకలు నన్ను దండం పెడుతున్నాయి. తిట్టడానికి నువ్వే కాలటం పెట్టి మళ్ళీ మా అన్నని తిడుతున్నావు. మేమిద్దరం నువ్వు ఒక్కడివే. మా అన్నయ్య కొడితే నేల కతుక్కుంటావు. తొడగొట్టానయ్యా చెప్ప స్టేజ్ బాడీ అంటే సరేలే. దొరికిపోరా కాళ్ళు నెప్పుడుతున్నారా? నీకు ఓ మంచి చాక్లెట్ కొనిస్తావా? మంచి బిస్కెట్ కొనిస్తావా? పెద్ద ఐస్ క్రీమ్ కొనిస్తావా? దొరికిపోరా?
అంతే. ఆడుకుంటున్నాం అంతే. ఇవాళ ఆదివారం కాదు కదా, మరి స్కూల్కి వెళ్ళలేదా? అబ్బే వెళ్ళే వచ్చాం ఆడుకుందామని. కాదంకుల్, అలాది నిజం చెప్పండి. అవును వచ్చేసాం. అంకుల్ అంకుల్, ఇంటికి వెళ్ళిపోతాం అంకుల్. వెళ్తారా? మంచిది, వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళేది? మేము సచ్చిన ఇంటికి వెళ్ళాం. ఓ అంటే ఏం బాబు? మా అమ్మ నాన్న ఎలా టార్చర్ పెడతారో తెలుసా? మా అమ్మ నాన్న ఏమంటారో తెలుసా? చదువు 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 చదువు. అంతేనా? అంతేనా? ఎంత తేలిగ్గా చెప్పావు అంకుల్. నువ్వు స్కూల్కి వెళ్ళుండవు, వెళ్ళుంటే అప్పుడు తెలిసేది. అన్నా, నిన్ననగా వచ్చామన్నా, ఏమీ తినలేదన్నా, ఆకలి అవుతుందన్నా. అసలు నువ్వు నాతో ఎందుకు వచ్చావా? ఆకలి. నాకు అవుతుందిరా. తెచ్చిన డబ్బులు అయిపోయాయిగా. అంతేకాదు మన సంగతి అందరికీ తెలిసిపోయినట్లుంది. రోడ్డు మీదకు వెళ్తే అందరూ అదోలా చూస్తున్నారు మన వంక. ఆకలి అవుతుందా మీకు? అదే నీకు అవ్వదులే. ఇళ్లలో అడుక్కు తింటారుగా, రకానికో రకం నీ బొచ్చలో వేస్తారు. ఈ మగిళ్ళని నీయే కదా. అయ్యా, కాళ్ళు లాగుతున్నాయన్నయ్యా. వీడొకరు వద్దునా అంటే నాతో వచ్చాడు. ఇప్పుడు నన్ను తీసుకునింటున్నాడు. మా అమ్మాయితే ఈ పాటికి 2 సార్లు స్పూన్ తో అన్నం తినిపించేది. రాత్రి ఏసీ రూమ్ లో డబల్ కాట్ మంచం మీద పనుకోబెట్టేది. ఇక్కడైతే నిద్ర లేదు, తిండి లేదు. రాత్రి ఈ పార్క్ లో ఎన్ని దోమలు కుట్టాయో, కుట్టి చంపిని అనుకోండి. పైగా ఒకటే చలి, కప్పుకోవటానికి దుప్పటి కూడా లేదు. అబ్బో మా అమ్మ కూడా పూడుతోనే వినిపించేది. మా అమ్మ కూడా అంతే. అసలు మీ బాధ ఏంటి బాబు? మా బాధలు ఏమని చెప్పమంటావు అనుకున్నా. ఒకప్పుడు రాక్షసులకు కొమ్ములుండేవి. ఇప్పుడున్న రాక్షసులకు కొమ్ములు లేవు. అంతే తేడా. ఆ రాక్షసులు మనుషుల్ని తినేవాళ్ళు, ఇప్పుడు పిల్లల బుర్రలు తింటున్నాయి. అంతే తేడా. అలాగా? ఎవరు బాబు ఆ రాక్షసులు? ఇంకెవరు? మా పేరెంట్స్. పేరెంట్సా? అవును, మా అమ్మ నాన్న ఏమంటారో తెలుసా? ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలి అంటారు. మా పేరెంట్స్ ఏమంటారో తెలుసా? డాక్టర్ కనిపిస్తే డాక్టర్ కావాలని, పోలీస్ కనిపిస్తే పోలీస్ ఆఫీసర్ కావాలని, ఇంకా కలెక్టర్ కనిపిస్తే కలెక్టర్ కావాలని అంటారు. మా పేరెంట్స్ ఏమంటారో తెలుసా? న్యూస్ చూస్తూ అబ్దుల్ కలాం అంతటి వాడిని కావాలంటారు. సినిమా చూస్తూ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు చూస్తూ సచిన్ టెండూల్కర్. ఇవా మీ సమస్యలు? ఇవేగా మా సమస్యలు. నేనేమో బరువులు మోయమన్నా, డ్యూటీలకు వెళ్ళి పనులు చేయమన్నా అంటారనుకున్నా. మాకు ఒక్కటే తక్కువ. చదువుకోమనేగా బాబు అన్నది. కండిషన్లు పెట్టకుండా చదువుకోమంటే మేము చదువుకుంటాగా. నిద్ర వేసింది మొదలు పుస్తకం పట్టుకో చదువుకో, పుస్తకం పట్టుకో చదువుకో అంటారు. మాకు మా ఫ్రెండ్స్ తో ఆడుకోవాలని, గ్రౌండ్ కు వెళ్లి రావాలని ఉండదా? చెప్పండి అంకుల్. బాబులు వినండి, నేను కూడా మీ వయసు అప్పుడు ఇంట్లో నుండి వచ్చేసాను. కొన్నాళ్ళు కాఫీ హోటల్లో కప్పులు కడిగాను. ఇంకొన్నాళ్ళు రైలు పెట్టెలు ఊడుస్తూ ఆ ప్రయాణికులు చేసే దాన ధర్మాలు నన్ను బ్రతికించాయి. వర్షంలో తడుస్తూ
కూడా పెడతారు, మళ్ళీ పూర్ణతో కూడా తినిపిస్తారు. ఇప్పుడు ఆకలి ప్రతిసారి నాకు అమ్మ గుర్తొస్తుంది. నాకు మా అమ్మ నాన్న గుర్తొస్తున్నారు. గుర్తుకొస్తే ఏడుపు వస్తుంది. నేను ఇంటికి వెళ్ళిపోతానంట. వెళ్తారా? మంచిది, వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళేది? మొన్న నేను నా పొరపాటుగా గ్లాసుడు నీళ్లు పారబోస్తేనే మా అమ్మ దున్నపోతాను మా అమ్మ మాత్రం సీరియల్ చూస్తూ లీటర్ పాలు పొంగిపోవచ్చు, అన్నం మారిపోవచ్చు, చిగురు పొంగిపోవచ్చు. అమ్మ అమ్మ వీళ్ళెక్క అర్థం కాలేదు, చెప్పమ్మా అని అడిగా. ఈ సీరియల్ అయిపోయిలా ఆ తర్వాత చెప్తాను అనింది. అర్ధరాత్రి అవుతుంది. అప్పటికి నేను తినకుండా గుర్రు పెట్టి నిద్రపోతా. పొద్దున్నే స్కూలులో మా శైలజ మేడం చేతిలో పనిష్మెంట్. మీ అమ్మ కూడా అంతేనా? మా అమ్మ కూడా అంతే. మొన్న రామాయణం సీరియల్ చూస్తుంది. అప్పుడు నేను మా అమ్మను అడిగా, అమ్మా అమ్మ రాముడి భార్య సీత అయితే రావణాసుడి దగ్గర ఎందుకుందమ్మా అని అడిగా. చెప్పలా. తరువాత ఒకసారి అమ్మా అమ్మ రావణుడు సీతను పెళ్లి చేసుకోవడానికి కదా తీసుకువెళ్ళింది. మరి పెళ్లి చేసుకోకుండా అశోకవనంలో ఎందుకు ఉంచాడమ్మా అని అడిగా. చెప్పలా. తెలియదేమో బాబు. తెలియకేమీ కాదంకుల్. సీరియల్ ఎక్కడ మిస్ అవుతుందోనని చెప్పలా. ఇందాక నా కష్టాలు కన్నీళ్లు చెప్పాను కదా. మీరు నాలాక అవ్వకూడదు. మిమ్మల్ని మీ ఇళ్లకు పంపిస్తా, వెళ్ళండి. మంచిగా చదువుకోండి. అలాగే అంకుల్. నాకు మా అమ్మ గుర్తొస్తుంది. గుర్తుకొస్తే ఏడుపు వస్తుంది. నేను మా అన్న ఇంటికి వెళ్ళిపోతాం అంకుల్. ఇంటికి వెళ్తే ఇంకా రొటీనే. స్కూలు, స్కూలు. ట్యూషన్ అంటూ మన బతుకులిక బందీనే. గాడిద బరువు మళ్ళీ మోయాల్సిందేనా? ఇంటికి వెళ్తే ఒక ఆట లేదు, ఒక పాట లేదు. స్కూలు ట్యూషన్, స్కూలు ట్యూషన్. చదువుకోవడం, హోంవర్క్ చేయడం. చదువుకోవడం, హోంవర్క్ చేయడం. ఇక ఎంతకాలమే అలా చదవబట్టేగా బాబు చిన్న చిన్న పదవుల నుండి ప్రెసిడెంట్ దాకా ఎదిగారు. వాళ్ళు తప్పులు చేసి తెలుసుకున్నా మీలాంటి వాళ్ళే. అంకుల్ అంకుల్, అబ్దుల్ కలాం ఏం కావాలని చదువుకొని ప్రెసిడెంట్ అయ్యాడు. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయుడేగా, ఆ ఉపాధ్యాయుడేగా ఇండియాకి ప్రెసిడెంట్. అవును బాబు, నిజమే. వాళ్ళు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదిగారు. మా అమ్మ నాన్న వాళ్ళు పుట్టగానే ప్రెసిడెంట్ అయ్యారని చెప్తున్నారు. నాకు మా అమ్మ నాన్నల కంటే ఉన్నతంగా బ్రతకాలని ఉండదా? చెప్పండి అంకుల్. మాకు బాగా చదువుకొని ప్రయోజకులు అవ్వాలని ఉండదా? చెప్పండి అంకుల్. బాబులు వినండి, నేను చెప్పేది వినండి. మీ తల్లిదండ్రులకి మీరే బలం, మీరే బలహీనత. మీ బ్రతుకుని చేతులారా పాడు చేసుకోకండి. మీరు నమ్ముకున్నది సరైన దారి అనుకుంటే పొరపాటు. నాలాగే రేపటి పిచ్చగాళ్ళు అవుతారు. ఈ గాంధీ సాక్షిగా మీరు పిచ్చగాళ్ళు కావడానికి నాకు ఇష్టం లేదు. మీరు పిచ్చగాళ్ళు కావడానికి వీలు లేదు. మీరు ఆడుకునేటప్పుడు నాకు దొరికిన